ఈ మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆరాధనలో మనం కూడుకొని ప్రభుని స్తుతిస్తూ ఉంటుండగా మరి దేవుడు మన జీవితాలలో కార్యాలు సఫలపరచబడును గాక. అది చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంటిలో నుండి కీడు తొలగిపోదు. మేలు చేయువాని కదా, మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంటిలో నుండి కీడు తొలగిపోదు కదా. చూడండి, మేలుకు బదులు కీడు చేయాలని ఉద్దేశిస్తే సంఘం పట్లనే కావచ్చు, విశ్వాసుల పట్లనే కావచ్చు, కీడు చేద్దామని ఉద్దేశిస్తే వాని కీడు వెంటాడుతుందంట, వాని విడిచిపోదంట. విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాటిని పట్టుకొని ఉంటుంది. ఆ కీడు వాడిని విడిచిపోదు అని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా కదా. మేలు చేయని ఉద్దేశించి వాళ్ళ కీడు చేసుకుంటా పోతూ ఉంటుంటే, కీడు చేయని ఉద్దేశిస్తే వాడి ఇంట్లో నుండి కీడు తొలగిపోదు అని దేవుడు తన లేఖనాల ద్వారా రాస్తా ఉన్నాడు. అదే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలు వెతకండి అని రాస్తా ఉన్నాడు. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలు వెతుకుడి. అలాగూ చేసిన ఎడల మీరేమనుకుంటూ చొప్పున దేవుడు సైన్యములకు అధిపతిన యెహోవా మీకు తోడుగా ఉంటాడు. చూడండి, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలుకు వెతకండి. అప్పుడు ఏమి జరుగుతుందంటే దేవుడు నీకు తోడుకుంటాడు. చూడండి కదా, చూడండి, కీడును విడిచి మేలును వెతకండి. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెతకండి కదా. మేలు వెతకకుండా కీడు చేద్దాము, ఎప్పుడు కీడు చేద్దాము అనే ఉద్దేశం కలిగినప్పుడు కదా, చూడండి, వాని ఇంటిని విడవదంట ఆ కీడు. అర్థమవుతుందా? దేవుడు క్షమించే దేవుడు, కీడు వాని ఇంటిని విడవదు. అందుకోసమే దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, జాగ్రత్త. మన ప్రవర్తన విషయం లేనిది, మన నడవడి విషయం లేనిది కదా. మీరు అనేకులు బోధకులు కాకుడి. బోధకులు అయినవా కదా, నువ్వు వాక్యానుసారంగా నడవాలి, లేకపోతే శాపం అనుభవించక తప్పదు కదా. అందుకోసమే దేవుడు ఈ విధంగా రాస్తా ఉన్నాడు. ఇదే రోమియోలు అపోస్తలుడైన పౌలు రోమియోలు రాసిన పత్రిక ఈ యొక్క 12వ అధ్యాయములో మనం చూసినట్టయితే ఇక్కడ 21వ వచనంలో అంటారు, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అంటాడు. చాలా చూడండి, ఎంత మంచి మాట అండి. అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్న ఈ మాట, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి కదా. చూడండి, చాలామంది మరి దేవుడు ఈ విధంగా రాస్తా ఉన్నాడు, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి. మేలు చేత కీడును జయించండి కదా. మేలు చేత కీడును జయించాల కదా. చూడండి, మేలు చేత కీడును జయించాలి. కీడు యేసు నామంలో జయం కలుగునుగాక. ఈ తుర్కపల్లి సంఘంలో ఏ సైతాన్ అయితే పీడిస్తూ ఉన్నదో ఆ అంధకార శక్తులని కూలిపోవునుగాక. ప్రతి సంఘంలో ఏదైతే పీడిస్తూ ఉందో దురాత్మ, అంధకార శక్తులు అవన్నీ కూలిపోవునుగాక. దేవుని సన్నిధి, దేవుని కృప మీ అందరిపై ఉండునుగాక, ఈ సంఘంపై ఉండునుగాక. సంఘ సరిహద్దులో దేవుడు విశాలపరచునుగాక, ఆ సంఘం విశ్వాసులను దేవుడు బలపరచునుగాక. హల్లెలూయా. ఏ సైతాన్ని పీడిస్తుందో అది యేసు నామంలో ప్రతి కీడు, దయ్యం, చీకటి అంతా పారిపోవునుగాక. హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, కీడు చేత కీడును, మేలు చేత కీడును జయించుము. మేలు చేత కీడును జయించుము. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు కదా. చూడండి, ఎవరైతే కీడు చేద్దామని ఉద్దేశిస్తారో వాడు కీడే వారిని వెంటాడతారు. ఎవరైతే మేలు చేద్దామని వెంటాడుతారో వారు ఎప్పటికీ మేలుకరంగానే దేవుడు మారుస్తాడు. ఈ మాటలు దేవుని సన్నిధిలో దీవించబడునుగాక. ఈ సంఘములో ఈ యొక్క అభిషేకము దేవుడు రిలీజ్ చేసునుగాక. హల్లెలూయా. ఈ సంఘం అంతా మేలుకరంగా మార్చబడునుగాక. ప్రతి శక్తులని కూలిపోవునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.